హలో అండి అందరికీ. మీలో ఎంతమంది జుట్టుకి హెన్నా పెట్టుకుంటారనేది నాకు కింద కామెంట్ చేసేయండి. చాలా వరకైతే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే రెడ్ హెన్నా పెట్టుకుంటారు. కొందరైతే హెయిర్ గ్రోత్‌కి కూడా పెట్టుకుంటారు. నాకైతే ఉన్న జుట్టు కూడా కొంచెం ఉంటే చాలు. మరి సన్నగా ఉండకుండా, మరి లావు ఉండకుండా, బాగా పొడుగుండకుండా ఉన్న దాంట్లో కొంచెం ఉంటే చాలు. నాకున్న జుట్టు కూడా బానే ఉంటది. కానీ దీన్ని కొద్ది రోజులు కాపాడాలంటే ఈ మాత్రం పెట్టాలి మరి. జుట్టు ఊడకుండా ఉండాలంటే నేను ఎక్కువగా మెంతులు పెడతాను, మందారకు పెట్టేదాన్ని అప్పట్లో. ఇప్పుడు కాదు. పెళ్ళైనాక పిల్లలతోటే సరిపోతుంది. జుట్టుకి ఏది పెట్టట్లేదు. అమావాస్యకో, పుణ్యానికో మాత్రమే ఈ హెన్న పెడతాను. అది కూడా ఫంక్షన్లు ఉంటే మాత్రమే. ఎందుకంటే ఆ తెల్ల జుట్టు మనకు కనిపించదు కదా. సో అలా పెట్టి పెట్టి మన జుట్టు కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. చూడండి మీరు వీడియోలో కూడా. అందుకే దీన్ని కంటిన్యూ చేయాలంటే ఆ మాత్రం పెట్టాలి మరి. వైట్ హెయిర్స్ కేవలం రెడ్గా కావాలంటే మాత్రం హెన్నానే పెట్టుకోవాలి. ఒకవేళ జుట్టు ఊడొద్దు, మంచిగా స్ట్రాంగ్ ఉండాలంటే మాత్రం ఇందులో ఎగ్గు, మెంతు పొడి అవన్నీ యాడ్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మీ ప్రాసెస్ అంతా ఒకసారి మళ్ళొకసారి చూసేయండి. ఫైనల్గా అయితే నా జుట్టు చూడండి ఎంత బాగుందో. చాలా మంది అడుగుతారు మీరు జుట్టుకి ఏమైనా పెట్టుకుంటారా ఏంటి అని. బయట హెయిర్ సీక్రెట్ ఇదే. నచ్చితే మాత్రం లైక్ చేయండి. బై బై.